ఈ ఆడదామని చూస్తే పాపం వాలంటీర్లు వెళ్ళి ఆడుతూ ఉన్నారు. ఇంకా ఆ ఫోటోలు కూడా చూసేసరికి నేనే ఆశ్చర్యపడిపోతున్నాను. జగన్ గారు రోజా గారికి నేర్పించుతున్నారట. జగన్ గారికి రోజా గారు బూతులు నేర్పించితే ఈయన క్రికెట్ ఎలాగ ఆడాలి నేర్పిస్తున్నారట. అంతే కదా జరుగుతున్న వ్యవహారాలు. నవ్వడానికి బాగుంటుంది కానీ మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు వీరందరని మనం గుర్తుంచుకోవాలి. మనకి ఇక్కడ కూడా క్రీడలు బాగా నేర్పించారు. ఏమంటారు దాని జలాశయము ఆసనం, జల ఆసనాలు అంటే మీరు అక్కడ వెళ్ళి చూడకపోతే ఊరంతా ఫ్లెక్సీలే. ఆ ఫోటోలో జల ఆసనాలు ఎలా చేస్తారు పెద్ద మనుషులు. అయ్యా రాజకీయం నవ్వులు పాలు చేసేసిన విషయము నేను చెప్పక్కర్లేదు. అన్ని రాష్ట్రాల్లో ఒక మొదటి అడుగులో మనం ఉండేవారు. ఇప్పుడు ఆఖరిలో ఉన్నామా లేకపోతే అది కూడా లేకుండా జరిగిందా అని మనం వెతుకుతా ఉన్నాం. 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా మనము మన భవిష్యత్తు అక్కర్లేదు అనుకుంటే ఎక్కడ వెళ్తారో తెలుసు. భవిష్యత్ కోసం కృషి చేసేవాళ్ళు వారి అన్ని అవస్థలు పడి వచ్చారో మనకు అందరికీ తెలుసు. అయ్యా కేసులు చాలా మంది పైన వేస్తున్నాయి. మహాత్మా గాంధీ పైన ఎన్నో కేసులు, నా స్వర్గీయ తండ్రి పైన కూడా కేసులు వేశారు. కేసులు వేయకంట కాదు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, దొంగతనాన్ని ఆరోపణ చేసి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై వచ్చిన దొంగని మనం తీసుకొచ్చి మమ్మల్ని ముఖ్యమంత్రి చేసి మేము బాగుపడతామని అనుకుంటే మా భ్రమని ఆయన తీర్చేశారు. ఇంకా మనం భ్రమలో ఉండాలా వద్దా అది మీ ఇష్టం. మన భవిష్యత్ కావాలంటే మనం పని చేసేవాడిని మనం తీసుకురావాలి, ఆ వ్యవస్థను తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు రుజువు చేశారు పని చేస్తూ అన్ని రంగాల్లో. ప్రజాప్రతినిధులు అనేది ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రజాప్రతినిధులు నిర్వహించకపోతే ముందు వెళ్ళలేం. నేను కేంద్ర మంత్రిగా పనిచేశాను. 18 అంశాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగవలసిన అంశాలు ఆ చట్టంలో రాసిన అంశాలు అమలు అవ్వటం లేదని రాజీనామా చేసి బయట వచ్చాం. వీరు పదవుల కోసం పట్టుకుని వేలాడుకుంటే జనం బాగుపడతారనుకుంటే పొరపాటుని విషయము నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఇంకో ఇదే జరగపోవాలి, మన భవిష్యత్ నాశనం అవ్వాలని అనుకుంటే వెన్నెముక్క లేని ప్రజాప్రతినిధులు మీరు ఎంపిక చేయండి. లేకపోతే ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల్ని ఏ స్థాయిలో రేస్ చేయాలి ఆ స్థాయిలో రేస్ చేసే ప్రజాప్రతినిధుల్ని మీరు ఎంపిక చేస్తే మనమందరూ ఒక బాధ్యతైన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. దాని చేత మన భవిష్యత్తుని మనం నాశనం కాకుండా కాపాడి ముందు వెళ్ళడం అవుతుంది. ఆ విధంగా చేసి అందరూ అన్ని వర్గాలు బాగుపడాలి. స్వతంత్ర భారతదేశానికి మనమందరూ అర్థం ఇవ్వాలి. మన స్వతంత్రంలో మనం భయపడుతున్నామని. అయ్యా ఇది ఒక కొత్త విషయం, మీరు చేయకపోతే పెడతాం, తంతాము, ఇది చేస్తాం అది చేస్తాం, ఈ బెదిరింపులు ఇది అసహ్యంగా తయారైంది. స్వతంత్ర దేశ లక్షణమే కాదని